సో సో మనకి కోర్ మాడ్యూల్లో ఒక కాంపోనెంట్ ఉందండి, డైనమిక్ ఎవాల్యుయేట్ అనే కాంపోనెంట్ ఉంది. సో ఈ కాంపోనెంట్ మెయిన్ యూసేజ్ ఏంటంటే, డైనమిక్గా మనము స్క్రిప్ట్స్ రన్ టైంలో సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ మీ ఫోల్డర్లో, మీ డిడబ్ల్యూఎల్ ఫోల్డర్లో 4 డిడబ్ల్యూఎల్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. సో బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి మీరు ఆ పర్టికులర్ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు కండిషన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏమున్నాయి మనకి? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్స్ ప్రకారము, ఫర్ సపోజ్ నాకు ఇన్పుట్ నుంచి రిక్వెస్ట్లో సోర్స్ అనే ఫీల్డ్ వస్తూ ఉంది. సోర్స్ అనే ఫీల్డ్ కానీ దాని యొక్క వాల్యూ కానీ ఎగ్జాంపుల్గా ఎస్ఏపి అయితే, నేను ఎస్ఏపి రిలేటెడ్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే స్క్రిప్ట్ అంటే డిడబ్ల్యూఎల్ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్ కేస్ ఎస్ఏపి కాకుండా అదర్ సిస్టమ్స్ లైక్ పెగా అని ఉందంటే, పెగా రిలేటెడ్ డిడబ్ల్యూఎల్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సేల్స్ ఫోర్స్ ఉంటే సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి స్క్రిప్ట్ అనేది. సో ఇలాంటి కండిషన్స్లో, ఇలాంటి సినారియో వచ్చినప్పుడు మనకు సపోర్ట్ చేసే కాంపోనెంట్స్ ఏంటండి? ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. సో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో మీరు డైనమిక్గా ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ అనేది చేసుకోవడం కుదురుతుందా? సో నాకేంటంటే ఎగ్జాంపుల్గా అజ్యూమ్ దట్ ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది ఉందనుకుందాం. అంటే ఒక యూస్ కేస్ చెప్తున్నాను, మేబీ రియల్ టైం మనకి సేమ్ కాంపోనెంట్ మల్టిపుల్ యూస్ కేసెస్లో వర్క్ అవుద్ది కదా. సో నేను చెప్పే ఇది ఎస్ఏపి సోర్స్ డాట్ డిడబ్ల్యూఎల్. పెగా అనేది ఒక సిస్టమ్ కదా, పెగా హైఫన్ సోర్స్ డాట్ డిడబ్ల్యూఎల్. సో జనరల్గా ఏదైనా ప్రాజెక్ట్లో స్క్రిప్ట్స్ అన్నీ, డిడబ్ల్యూఎల్ స్క్రిప్ట్స్ అన్నీ ఒక ఫోల్డర్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. డిడబ్ల్యూఎల్ అనే ఫోల్డర్ లాగా అలా క్రియేట్ చేసుకుంటారు. ఓకే, అజ్యూమ్ దట్ పెగా సేల్స్ ఫోర్స్ అనుకుందాం, సేల్స్ ఫోర్స్ డాట్ సోర్స్ డాట్ డిడబ్ల్యూఎల్. ఓకే, సో ఇవి నాకు 3 స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయండి. సో నాకు రిక్వెస్ట్లో ఎలా వచ్చుద్ది అంటే, హెడర్స్లో సమ్ ఫీల్డ్ అనేది వచ్చుద్ది. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను సోర్స్ అనే ఫీల్డ్ అనేది ఉంది. ఓకే, సోర్స్ అనే ఫీల్డ్లో కానీ ఎస్ఏపి అని వాళ్ళు పంపించారంటే రిక్వెస్ట్, నేనేం చేయాలా? ఈ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలా. ఎందుకంటే మన ఏపీఐ అనేది మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటారు కదా. సో మనము ఒక సిస్టమ్ కాదు, మల్టిపుల్ అప్లికేషన్స్కి మన ఏపీఐ అనేది ఎక్స్పోజ్ చేయొచ్చు, ఎండ్ పాయింట్ అనేది ఎక్స్పోజ్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ సిస్టమ్స్ ఒక్కొక్క ఫార్మేట్లో మనకి సెండ్ చేస్తాయి. సో మనం దాన్ని ఒక కామన్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, అజ్యూమ్ దట్ మీకు ఇక్కడ డేటాని కూడా క్రియేట్ చేశాను. అజ్యూమ్ దట్ నాకు సేల్స్ ఫోర్స్ సిస్టమ్ ఉంది కదా. సేల్స్ ఫోర్స్ సిస్టమ్కి మన ఏపీఐని కాల్ చేసినప్పుడు జేసన్లో సెండ్ చేస్తూ ఉంది. ఇదే ఎండ్ పాయింట్ మనం షేర్ చేసేది. బట్ వాళ్ళు సోర్స్ ఈక్వల్ టు ఏమని పంపిస్తారు, ఇక్కడ సేల్స్ ఫోర్స్ అని పంపిస్తారు. అంటే నాకు సేల్స్ ఫోర్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందని నేను అజ్యూమ్ చేసుకుంటాను. ఓకే, వాళ్ళు పంపించేటప్పుడు ఈ ఫార్మేట్ పంపిస్తున్నారు. ఓకే, నాకు వేరే సిస్టమ్ ఉంది, పెగా ఉంది. పెగా సిస్టమ్ వాళ్ళు సెండ్ చేసేటప్పుడు సేమ్ డేటాని విత్ డిఫరెంట్ ఫార్మేట్లో షేర్ చేస్తూ ఉన్నారు, XML షేర్ చేస్తూ ఉన్నారు అదే డేటాని. ఓకే, సో ఇంకో అదర్ సిస్టమ్ ఏదైనా ఉంది, అజ్యూమ్ దట్ ఇంకో సిస్టమ్ ఏం చేస్తున్నారంటే ప్లెయిన్ టెక్స్ట్లో సెండ్ చేస్తూ ఉన్నారు. అది జేసన్ కాదు, ఒక సింపుల్ స్ట్రింగ్లో సెండ్ చేస్తూ ఉన్నారు, ప్లెయిన్ టెక్స్ట్లో. ఓకే, బట్ అల్టిమేట్గా నాకు ఏ సిస్టమ్ నుంచైనా డేటా కానీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నా టార్గెట్ సిస్టమ్ ఏంటంటే డేటాబేస్. ఓకే, నా టార్గెట్ సిస్టమ్ అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నా టార్గెట్ సిస్టమ్ అనేది డేటాబేస్. సో వచ్చిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన దాని తర్వాత డేటాని రీడ్ చేసి నేను ఏం చేయాలా, ఆ డేటాని
డేటాబేస్లోకి స్టోర్ చేయాలి. బట్ నాకు వచ్చిన ఇన్పుట్లో డిఫరెంట్ ఫార్మాట్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క ఫార్మాట్లో సెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క సిస్టమ్ అంటే ఒక్కొక్క అప్లికేషన్ ఎవరైతే మన ఏపీఐని కన్జ్యూమ్ చేసుకుంటున్నారో వాళ్ళు పంపించింది డిఫరెంట్ ఫార్మాట్స్లో వస్తున్నాయి. సో అలాంటి కేసులో మనం ఇంకా బెటర్ మనం ఇంకో ఆప్షన్ ఏం యూజ్ చేయొచ్చు అంటే చాయిస్ రౌటర్ పెట్టుకొని, సో ఇప్పుడు డేటాబేస్కి ఒక ఫార్మేటే అర్థమైంది కదా. సో దాంట్లో కాలం నేమ్స్ అనేది సేమ్ ఉంటాయి. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ ఫార్మేట్లో పంపిస్తున్నారు కాబట్టి మనము ఒక కామన్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. అర్థమైందండి? సో నాకు సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి, సేమ్ డేటాని ఒక్కొక్క సోర్స్ సిస్టమ్ డిఫరెంట్ ఒకటేమో XML, ఒకటేమో ప్లెయిన్ టెక్స్ట్, ఇంకోటి ఏం చేసింది JSON లో కన్వర్ట్ చేసింది. బట్ నేను ఈ 3 సిస్టమ్స్లో నుంచి నాకు ఏ డేటా వచ్చినా నేను దాంట్లో కామన్గా ఏం చేస్తాను, అదే డేటాని జావా ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ చేసి దాన్ని ఏం చేస్తాను, డేటాబేస్కి పుష్ చేస్తాను, డేటాబేస్కి సెండ్ చేస్తాను. ఓకే, సో నేను ఈ XML నుంచి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ XML డేటాని ఏం చేస్తాను, జావా ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలి. టెక్స్ట్ని జావా ఆబ్జెక్ట్ లాగా, JSON-ని జావా ఆబ్జెక్ట్ లాగా. సో నాకు ఏ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో ఫస్ట్ నేను ఐడెంటిఫై చేయాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, అజ్యూమ్ దట్ ఇక్కడ హెడర్స్లో ఇక్కడ attributes డాట్ హెడర్స్, ఓకే, డాట్ సోర్స్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ పెగా అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, ఒక స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే దాన్ని కన్వర్ట్ చేస్తాను, ఆ ఫార్మేట్లో రీడ్ చేసుకొని కామన్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తాను. అజ్యూమ్ దట్ ఇంకో సిస్టమ్ నాకు వేరేలాగా వచ్చింది అని చెప్పా కదా, అది సో నా attributes డాట్ హెడర్ ఈక్వల్ టు attributes డాట్ హెడర్స్. సో హెడర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడానికి మనకి attributes అనేది యూజ్ చేస్తాం కదా. సో ఈక్వల్ టు నాకు సేల్స్ ఫోర్స్ అంటే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సారీ, ఈక్వల్ టు సేల్స్ ఫోర్స్. ఓకే, అలా నాకు డైనమిక్గా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. సో చాలా సిస్టమ్స్ నుంచి నేను రీడ్ చేసినప్పుడు ఏం చేస్తాను, ఒక కామన్ ఫార్మేట్ లాగా కన్వర్ట్ చేస్తాను. ఓకే, కామన్ ఫార్మేట్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ యాక్చువల్గా డేటా ఎలా వచ్చిందంటే ఇలా ఈ ఫార్మేట్లో వచ్చింది. ఓకే, XML-లో వచ్చింది. సో XML-లో వచ్చిన దాన్ని నేను ఒక జావా ఆబ్జెక్ట్ లాగా అలా కన్వర్ట్ చేయడానికి మనము ఆల్రెడీ సింపుల్ స్క్రిప్ట్స్ చూసాం కదండి. సో అజ్యూమ్ దట్ నాకు ఇది సో ఒకటి అనుకుందాం, అజ్యూమ్ దట్ పెగా అనేది XML-లో షేర్ చేసిందండి డేటా. బట్ నాకు నా డేటాబేస్కి XML అంటే తెలియదు. సో ఓన్లీ జావా ఆబ్జెక్ట్సే రీడ్ చేయగలదు, రికగ్నైజ్ చేయగలదు నా టార్గెట్ సిస్టమ్ అని. అప్పుడు నేనేం చేయాలా, జావా ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలి, లేదా JSON ఏదో ఒక ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. XML అయితే అర్థం చేసుకోలేదు. సో అప్పుడు నేనేం చేస్తాను, ఒక కామన్ ఫార్మాట్ లాగా. సో ఈ XML-లో నుంచి రీడ్ చేయడానికి మనం ఆ రోజు చూసాం కదా. సో ఫస్ట్ ఏం చేయాలా, రూట్ ఎలిమెంట్ని రీడ్ చేయాలా. ఇదంతా పేలోడ్ కదా. సో నాకు ఈ డేటాని ఇలా కన్వర్ట్ చేయాలంటే స్క్రిప్ట్ చెప్తారండి. అల్టిమేట్గా నాకు ఇలా కన్వర్ట్ చేయాలండి. సో ఇలా కాకుండా ఒక మీనింగ్ఫుల్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. ఓకే, సో నేను ఇలా కన్వర్ట్ చేయాలా, నా డేటా అనేది అవుట్పుట్ ఫార్మేట్ అనేది ఇలా ఉండాలా. ఓకే, సో దీనికోసం మనం ఏం చేసాము, ఇదంతా పేలోడ్ అంటే, సో పేలోడ్ లోపల ఈ ఫీల్డ్స్ని రీడ్ చేయాలి కాబట్టి పేలోడ్ డాట్ ఎంప్లాయ్. సో ఎంప్లాయీస్ అని రీడ్ చేస్తే ఏమొచ్చుద్దండి, ఇక్కడ ఎంప్లాయీస్ అనేది అంటే సో ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ అనేది వస్తాయి కదా. సో బేసిక్గా ఫస్ట్ ఏం చూసాము, ఇట్లా పేలోడ్ అంటే ఇదంతా JSON లాగా కన్వర్ట్ చేస్తే ఇదంతా కీ అయితే రిమైనింగ్ డేటా అంతా ఏమవుతుంది, వాల్యూ అవుతుంది, రైట్. ఇదంతా వాల్యూ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇది కీ అయితే ఇదంతా ఏమవుతుందంటే దాంట్ లోపల ఉన్నదంతా వాల్యూ అవుతుంది, రైట్. ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఓకే, బట్ నా
రిక్వైర్డ్ ఫార్మేట్ ఏంటంటే ఈ ఫార్మేట్ డేటాని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదంతా నేనేం చేస్తాను, పేలోడ్ డాట్ ఎంప్లాయీస్ అంటాను. ఏం చేస్తుంది, సో ఎంప్లాయీస్ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది. దీని వాల్యూ అంటే ఇదే కదండి, ఈ వాల్యూని రిటర్న్ చేసింది. ఓకే, బట్ డాట్ ఎంప్లాయ్ అంటాను. డాట్ ఎంప్లాయ్ అంటే ఓన్లీ ఫస్ట్ ఎంప్లాయ్ మాత్రమే వస్తుంది, ఫస్ట్ ఎంప్లాయ్ యొక్క వాల్యూ మాత్రమే వస్తుంది. ఓకే, ఇది కీ అయితే ఈ కీ యొక్క వాల్యూ అనేది ఫస్ట్ వస్తుంది. బట్ నాకు అన్ని ఎంప్లాయీస్ అనేది కావాలా. అన్ని ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేయాలంటే ఎలా చేయొచ్చండి, ఎవరైనా చెప్తారా? ఎంప్లాయీ ముందు స్టార్ పెడితే యా, దీని ముందు స్టార్ పెట్టాలి. సో ఇవి దీన్ని ఏమంటారంటే సెలెక్టర్స్ అంటారు, డేటా వ్యూ సెలెక్టర్స్. మీరు జస్ట్ డేటా వ్యూకి వెళ్ళి ఇలా సెలెక్టర్స్ అంటే చాలా వస్తాయి. సో మల్టీ వాల్యూ సెలెక్టర్ అట్లా అంటే, సో ఇట్లా గోత్రూ అవ్వండి. సింగిల్ వాల్యూని రీడ్ చేయాలంటే డాట్ కీ నేమ్, మల్టీ వాల్యూని రీడ్ చేయాలంటే డాట్ స్టార్, డిసెండెన్స్కి ఒకటి. సో ఇలా చాలా చాలా ఉంటాయి. సో డేటా వ్యూ సెలెక్టర్స్ అనేది మీరు చూస్తే మీకు అర్థమైంది. ఓకే ఫైన్. ఓకే, సో నాకు ఇలా వచ్చింది. బట్ నా రిక్వైర్డ్ ఫార్మేట్ ఏందండి ఇది. సో నేను ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు నాకు అరే వచ్చిందండి. ఓకే, ఒక అరే వచ్చింది. అరేని నేను ఈ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలా. సో మనకున్న ఆపరేటర్స్ ఏంటండి, డేటా వ్యూ లాంగ్వేజ్ ఇచ్చిన డిడబ్ల్యూఎల్ ఇచ్చిన మ్యాప్ని ఈ డేటా అంతా మ్యాప్కి ఇన్పుట్ లాగా ఇద్దాం. ఓకే, సో మ్యాప్కి ఇన్పుట్ లాగా ఇచ్చి డైరెక్ట్గా ఇక్కడ సింపుల్గా ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ రోజు చూసాం కదా, మల్టిపుల్ వేస్లో ఇవ్వచ్చు. లోపల మ్యాప్ ఫంక్షన్కి ఇంకోటి ఫంక్షన్ లాగా ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. ఓకే, ఇదంతా ఏమని చెప్పాము, మ్యాప్ ఫంక్షన్కి లోపల ఒక ఇన్పుట్ లాగా ఇంకో ఫంక్షన్ని పాస్ చేయొచ్చు. దాన్ని ఏమన్నాము, ఎనానమస్ ఫంక్షన్ అన్నాము. లేదా సింపుల్గా ఏం చేయొచ్చు, డైరెక్ట్గా. సో జనరల్గా మనకి ఏముంటాయండి, ఫంక్షన్ అంటే ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన పారామీటర్స్ని సెండ్ చేయాలి కదా. సో పారామీటర్స్ని మనము డైరెక్ట్గా డిఫైన్ చేయకపోతే ఇంటర్నల్గా ఏం చేస్తున్నారు, వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు ఆ పారామీటర్స్కి నేమ్స్. ఓకే, సో ఫస్ట్ ఇది చూద్దాం, ఎంప్లాయ్ ఐడి. ఓకే, సో మ్యాప్ అనేది ఏం చేస్తుంది, ఇదంతా లిస్ట్ కదా, ఇదంతా ఒక ఆబ్జెక్ట్. అరే లాగా అనుకున్నాం కదండి, అరే అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇట్లా అనుకున్నాం కదా. ఇదంతా ఒక ఆబ్జెక్ట్, ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్ని అంతా ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము, డాలర్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, డాలర్ అంటే ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్లో నేను పర్టికులర్ ఫీల్డ్ని రీడ్ చేయాలి. సో డాలర్ డాట్ ఐడి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ నేమ్ని నా టార్గెట్ సిస్టమ్కి పంపించేటప్పుడు ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఏం చేస్తున్నాను, ఎంప్లాయ్ నేమ్ అంటున్నాను. సో ఎంప్లాయ్ నేమ్ అని ఇలా ఇచ్చి డాలర్ డాట్ అంటే డాలర్ అంటే ఏమన్నానండి, కరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇలా ఈ ఆబ్జెక్ట్ అని, ఈ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ ఇవి కదా, ఐడి. అండ్ ఇప్పుడు ఏం చేస్తామండి, డాలర్ డాట్ నేమ్. వచ్చిందండి, అర్థమైందండి. సో ఇప్పుడు ఒకవేళ మీరు డాలర్ కానీ ఇవ్వద్దు, ఇలా వాళ్ళు డిఫైన్ చేసిన వేరియబుల్స్ లాగా ఇవ్వకూడదు అనుకుంటే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏం చేస్తాను నేను, వాల్యూ కామా ఇండెక్స్ అంటాను. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ యారో ఆపరేటర్ అనేది పెట్టాలి. ఓకే, సో ఇక్కడ నాకు వాల్యూ అంటే సింగిల్ ఎంప్లాయ్ కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను, వాల్యూ. ఓకే, వాల్యూ. ఓకే, సో ఇక్కడ మీ ఓన్ ఆర్గ్యుమెంట్స్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అయినా చేయొచ్చు. సో బేసిక్గా మీరు చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మ్యాప్కి ఏం చేస్తున్నాము, లెఫ్ట్ సైడ్ ఏమో డేటాని పాస్ చేస్తున్నాము, రైట్. ఈ డేటాని ఏం చేస్తున్నాము, మ్యాప్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాము. లోపల ఇదంతా ఏంటండి, ఇదంతా బాడీ, ఒక బాడీ అని చెప్పుకున్నాం కదా, ఇదంతా ఒక ఫంక్షన్. సో ప్రీవియస్ క్లాస్లో అంత ముందు చెప్పాం కదా, ఎనానమస్ ఫంక్షన్ అని. సో ఒక ఎనానమస్ ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాము, రైట్. సో ప్రతి ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బాడీ ఉంటాయి. ఓకే, యూ కెన్ యూజ్ డాలర్ సింబల్ ఆర్ ఎల్స్
మీ ఓన్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే కావాలో అవి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనేం చేశాను, ఈ ఫార్మాట్కి దీనికోసము పెగాకి ఒక స్క్రిప్ట్ రాశాను. ఓకే, సో ఆ స్క్రిప్ట్ అంతా నేను ఏం చేస్తున్నాను, పెగాకి సంబంధించిన DWL ఫైల్లో ప్లేస్ చేస్తాను. ఓకే, ఇది పెగాకి ఇలా. ఓకే, అజ్యూమ్ దట్ నాకు పెగా కాకుండా వేరే సిస్టమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో సిస్టమ్ ఏమనుకున్నాము, సేల్స్ ఫోర్స్ ఉంది. సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుందంటే జేసన్లో పంపిస్తూ ఉంది డేటాని. ఓకే, బట్ నాకు ఫీల్డ్స్ అనేది ఇలా ఉండకూడదు. సో నాకు స్టాండర్డ్ స్ట్రక్చర్ కదా, ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ అనేది కావాలా. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారో చెప్తారా అండి? ఇప్పుడు రాసినట్టు ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నాము, ఒక లిస్ట్ ఇస్తున్నాం. లిస్ట్ అంటే లిస్ట్ అన్న అరే అన్న ఆల్మోస్ట్ సేమ్ అన్నాం కదా, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో లిస్ట్లో కీస్ అనేది ఉండదు, ఓన్లీ వాల్యూసే ఉంటుంది. దిస్ ఈజ్ వాల్యూ 1, దిస్ ఈజ్ వాల్యూ 2. సో ఫస్ట్ వాల్యూని రీడ్ చేయాలంటే ఎలా రీడ్ చేస్తామండి? సో ఇదంతా లావణ్య చెప్తారా? ఇప్పుడు నాకు పేలోడ్ ఇది వచ్చింది, దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ని రీడ్ చేయాలా? ఇప్పుడు లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదండి. సో ఇక్కడ ఈ కేసులో సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని రీడ్ చేయాలా, ఏం చేస్తారు? రుచిత, పద్మావతి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని జస్ట్ ఇక్కడ నాకు 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, నాకు ఓన్లీ ఫస్ట్ ఆబ్జెక్ట్ ని రీడ్ చేయాలా? మ్యాప్ ఆప్షన్ జస్ట్ Payload zero. జీరో కంప్లీట్ ఆబ్జెక్ట్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే జీరో జీరోతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఆబ్జెక్ట్ అంటే కరెక్ట్, రైట్? yes. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ డేటాని నేను ఎలా కన్వర్ట్ చేయాలనుకున్నాను, ఈ ఫార్మేట్ లో ఇందాక చూసాను కదా, ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్, ఈ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలనుకున్నాను. సారీ ఏంటండి? నథింగ్. యా, ఇప్పుడు ఓకే. ఓకే, యా, పేలోడ్ ని నేనేం చేస్తున్నాను, మ్యాప్ కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. ఓకే, సో మ్యాప్ లో ఏం రాస్తారండి చెప్తారా? ఇప్పుడు నార్మల్ మ్యాప్ వెళ్దాము. సో మ్యాప్ ఏం చేస్తుంది, మ్యాప్ యొక్క ఇన్పుట్ డేటా టైప్ ఏంటండి? మ్యాప్ కి ఇన్పుట్ డేటా టైప్ ఏంటండి? అరే కదండి. సో అరే డేటా టైప్ ని మ్యాప్ కి ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాను. మ్యాప్ ఏం చేస్తుంది, ప్రతి ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. మ్యాప్ రిటర్న్ చేసే డేటా టైప్ ఏంటి రుచిత? మ్యాప్ ఫంక్షన్ రిటర్న్ చేసే డేటా టైప్ అరే. ఇన్పుట్ ని అరే లాగా రీడ్ చేసే ఇన్పుట్, మ్యాప్ కి ఇన్పుట్ అరేనే, అవుట్పుట్ కూడా అరేనే. బట్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, డేటాని మాడిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాము. ప్రతి ఆబ్జెక్ట్ ని నేను మాడిఫై చేయాలి నా రిక్వైర్ ఫార్మేట్ లో, అందుకోసం మ్యాప్ యూజ్ చేస్తున్నాను. ఓకే, టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా వీఆర్ యూజింగ్ మ్యాప్ ఆపరేటర్ టు ట్రాన్స్ఫార్మ్ ద అరే. ఓకే, సో నేనేం చేస్తాను లాజిక్ లో సింపుల్ గా, సో మ్యాప్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ లాగా రిటర్న్ చేస్తుంది కదా, అరేలో ఆబ్జెక్ట్స్ లాగా రిటర్న్ చేస్తుంది ఇక్కడ. సో నా ఫస్ట్ కీ నేమ్ ఏంటండి, ఎంప్లాయ్ ఐడి. సో మనం ఏమి పారామీటర్స్ డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్ గా ఇచ్చే పారామీటర్స్ ఏంటండి? సో నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ ని రీడ్ చేయాలి అంటే, మామూలు ఫస్ట్ ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ ని రీడ్ చేయాలంటే, వాల్యూని రీడ్ చేయాలంటే ఏమని చెప్పాను ఇందాక, డాలర్ సింబల్ అని చెప్పా కదా. డాలర్ రిప్రజెంట్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇదంతా అనుకోండి, అజ్యూమ్ దట్ ఇదంతా డాలర్ అంటే ఆబ్జెక్ట్ అనుకోండి. ఆబ్జెక్ట్ లోపల వాల్యూస్ కాబట్టి డాట్ ఐడి, రైట్? ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయ్ నేమ్ కి చెప్పండి. సో నేను నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇంకొక ఎంప్లాయ్ నేమ్. యా, ఓకే. సో కీస్ అనేది కామాతో సపరేట్ అవ్వాలా, ఇది ఫస్ట్ కీ. ఇది నెక్స్ట్ ఏంటి, సెకండ్ కీ. ఓకే, సో ఇంకో కీని రీడ్ చేయాలి కాబట్టి డాలర్ అంటే మొత్తం ఆబ్జెక్ట్ డాట్ నేమ్.
ఓకే, సో ఇది ఏం చేస్తుందండి, ఇంటర్నల్ గా ఫర్ లూప్ లాగా ఐటరేట్ అయింది. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, ఇక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కి ఫస్ట్ ఏం చేస్తుంది, ఇది ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. సో ఏం చేస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ ఏం చేస్తుంది, మెమొరీ లోపల స్టోర్ చేసుకుంటుంది. సో ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇన్పుట్ లాగా ఏమొచ్చుద్దండి, ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ అంతా డాలర్ లో స్టోర్ అయింది. సో ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న కీస్ ని రీడ్ చేయడం కోసం ఏం చేస్తున్నాము, డాలర్ డాట్ ఇట్లా మెన్షన్ చేసుకుంటాను. కావాలంటే మీ ఓన్ కీస్ అయినా ఇంకో కొత్త స్టాటిక్ వాల్యూస్ స్టేట్, సో కంపల్సరీ దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ డాలర్ డాట్ కాకుండా నేను జస్ట్ హార్డ్ కోడ్ చేస్తున్నాను. ఓకే, బట్ కీస్ ఆర్ సపరేటెడ్, కామాతో సపరేట్ అవ్వాలి. ఓకే, సో ఓవరాల్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఇన్పుట్ లో, అవుట్పుట్ లో కూడా అన్ని ఎలిమెంట్సే వస్తాయి. బట్ లోపల డేటా అనేది మాడిఫై అవ్వచ్చు. ఓకే, బేస్డ్ అపాన్ మన లాజిక్ ని బేస్ చేసుకొని. ఓకే, సో నేను నా రిక్వైర్మెంట్ ప్రకారము ఇదేమనుకున్నాము, సేల్స్ ఫోర్స్ అనేది డేటా అనేది ఇలా సెండ్ చేస్తా ఉంది, రైట్. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ గా 2 సిస్టమ్స్ చాలండి. ఓకే, సో పెగా ఏమో XML లో సెండ్ చేస్తుంది, పెగా సిస్టమ్ మన అప్లికేషన్ కి. సేల్స్ ఫోర్స్ ఏమో సెండ్ చేస్తుంది నా డేటాబేస్ కి జావా ఆబ్జెక్ట్ లోపల ఇన్పుట్ ఇవ్వాలి, రైట్. ఇక్కడ నేను ఇన్సర్ట్ కాకుండా, ఇన్సర్ట్ అంటే ఎట్ ఏ టైమ్ ఓన్లీ 1 రికార్డ్ ని స్టోర్ చేస్తుంది టేబుల్లో. సో ఎట్ ఏ టైం మల్టిపుల్ రికార్డ్స్ ని స్టోర్ చేయాలంటే ఏముంటుందండి, మనకి బల్క్ ఇన్సర్ట్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇన్పుట్ లో అరేలో 100 రికార్డ్స్ వచ్చాయి. 100 రికార్డ్స్ ని ఎట్ ఏ టైం డేటాబేస్ లో స్టోర్ చేయాలంటే ఐ కెన్ యూజ్ బల్క్ ఇన్సర్ట్ ఆపరేటర్. లేదు, నాకు ఇన్పుట్ అరే రావట్లేదు, సింగిల్ ఆబ్జెక్ట్ వస్తుంది, అప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను, ఇన్సర్ట్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పా కదండి, సో బేస్డ్ అపాన్ ద సోర్స్ సిస్టమ్ మీరు ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు వచ్చిన ఇన్కమింగ్ మెసేజ్ ని. సో విత్ రెస్పెక్ట్ టు టార్గెట్ సిస్టమ్ కి అర్థమయ్యే ఫార్మేట్ లో కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే, సో అజ్యూమ్ దట్ ఇక్కడ మీరు ఇలా అనుకోండి, బల్క్ ఇన్సర్ట్ ఇలా అనుకోండి. సో నేను ఇలా, సో ఇలా మనము చాయిస్ రౌటర్ లో అయినా వెళ్ళొచ్చు, లేదా ఇంకో ఆప్షన్ ఏముందంటే మనకి, సో ఇప్పుడు చాయిస్ రౌటర్ లో ఏం చేస్తున్నాము, కండిషన్ ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. ఇలా కాకుండా మనం ఇంకోటి ఏం వెళ్ళొచ్చు అంటే ఎవాల్యుయేట్, డైనమిక్ ఎవాల్యుయేట్ అని వెళ్ళొచ్చు. ఓకే, సో డైనమిక్ ఎవాల్యుయేట్ లో మనకి ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఆ డిడబ్ల్యూఎల్ ఫైల్ ని ఇన్పుట్ లాగా ఇస్తాము. ఏ డిడబ్ల్యూఎల్ ఫైల్ ని ఇన్పుట్ లాగా ఇవ్వాలి అనేది ఎక్కడ మెన్షన్ చేస్తామంటే దాని ముందు ఒక వేరియబుల్ లో మెన్షన్ చేస్తాము. ఓకే, సో చూద్దాం ఇది. అంటే సెట్ వేరియబుల్ పెట్టి ఆ వేరియబుల్ లో మెన్షన్ చేస్తాము. దీని ముందు ఒక వేరియబుల్ లాగా తీసుకోవచ్చు. వేరియబుల్స్ ని ఏ కాంపోనెంట్స్ తో క్రియేట్ చేయొచ్చు అండి, సెట్ వేరియబుల్ కాకుండా ఇంకా వేరే కాంపోనెంట్స్ తో ఏ కాంపోనెంట్ తో వేరియబుల్ ని క్రియేట్ చేయొచ్చు మనకున్న ప్యాలెట్ లో ఉన్న కాంపోనెంట్స్ ప్రకారము? పద్మావతి, ఆల్రెడీ అంత ముందు మీరు చెప్పారు ఇలా సెట్ వేరియబుల్ యా, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ని యూజ్ చేసుకొని కూడా వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ని యూజ్ చేసుకొని ఎట్ ఏ టైం మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ క్రియేట్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ అనే సింబల్ ఉంటుంది కదా, ప్లస్ అనే సింబల్ లో నేను ఇక్కడ వేరియబుల్స్ అని ఇచ్చి var1. ఓకే, సో ఇట్లా ఎన్ని వేరియబుల్స్ అయినా, ఇంకో వేరియబుల్ అయినా నేను ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ సెట్ వేరియబుల్ ని యూజ్ చేస్తే మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోగలము. సో అప్పుడప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ మీ ప్రాజెక్ట్ లో ఉందంటే చూసుకోవాలి మొత్తం ఓవరాల్ ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశారు, అపార్ట్ ఫ్రమ్ పేలోడ్ కాకుండా ఇంకేమైనా వేరియబుల్స్ ఏమైనా క్రియేట్ చేశారా ఇన్సైడ్ అనేది చూసుకోండి. ఓకే, సో ఓకే చేస్తానంటే ఇక్కడ
సో ఇది ఏం చేస్తున్నా అంటే డైనమిక్ డిడబ్ల్యూఎల్ ఫైల్స్ అని పెడతాను. డిడబ్ల్యూఎల్ ఫైల్ నా వేరియబుల్ నేమ్. సో నేనేం చేయాలండి, బేసిక్గా బేస్డ్ అపాన్ ద సోర్స్ సిస్టమ్ని బేస్ చేసుకొని నా వేరియబుల్ని ఫైల్ని రిటర్న్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ attributes dot headers dot source equal to pega. ఓకే, పెగా అయితే నేను ఏ ఫైల్ని రిటర్న్ చేయాలా? XML. ఏ ఈ ఫైల్? ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలా, పెగా సోర్స్ అనే ఫైల్. సో ఫైల్ని మనము ఎలా పాస్ చేయగలం అంటే రీడ్ యూఆర్ఎల్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ రీడ్ యూఆర్ఎల్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అండి, ఫంక్షన్స్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రీడ్ యూఆర్ఎల్కి ఇన్పుట్ ఏమొస్తుందంటే ప్రతి ఫంక్షన్కి ఇన్పుట్ అనేది ఉంటుంది కదండి. మ్యాప్ ఫంక్షన్కి ఇన్పుట్ అంటే ఏం చేస్తున్నారు, ఇంకో ఫంక్షన్ని ఇన్పుట్ లాగా పంపిస్తున్నారు, ఎనానమస్ ఫంక్షన్ని ఇన్పుట్ లాగా పంపిస్తున్నారు. ఫర్ సపోజ్ నేను ఒక నార్మల్ ఫంక్షన్ రాశాను, ఇంట్ యాడ్. ఓకే, పబ్లిక్ ఇంట్ యాడ్ బ్రాకెట్లో ఇంట్ ఎక్స్ కామా వై అన్నాను. సో ఇప్పుడు ఆ యాడ్ మెథడ్ని కాల్ చేయాలంటే ఏం చేస్తారు, 2 పారామీటర్స్ని సెండ్ చేస్తారు కదా, యాడ్ 2, 3 అంటారు. అట్లనే రీడ్ యూఆర్ఎల్ అనేది వన్ ఆఫ్ ద ఫంక్షన్ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఆ ఫంక్షన్ని మనము యూజ్ చేయడానికి ఏం చేస్తున్నాము, పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము. సో దీని పారామీటర్స్ ఏంటంటే క్లాస్ పాత్. ఓకే, సో క్లాస్ పాత్. సో నేను ఈ క్లాస్ పాత్ అంటే నథింగ్ బట్ లైక్ ఏ ప్రోటోకాల్ లాగా. సో ఇప్పుడు మీరు ఏదైనా బ్రౌజర్ చూసారనుకోండి, ఇక్కడ ఏముందండి, హెచ్టిటిపిఎస్ అండ్ దెన్ డబల్ స్లాషెస్ ఉన్నాయి కదా. అలానే మనకు కూడా క్లాస్ పాత్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ప్రోటోకాల్ లాగా ఇక్కడ. ఓకే, ప్రోటోకాల్ :// అండ్ ఏ ఫైల్ని రీడ్ చేయాలా, ఈ ఫైల్ని కదా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, DWL/pega-source.dwl. ఓకే, సో ఫుల్లీ క్వాలిఫైడ్ ఇది పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్ అని అంతవరకు దానికి తెలుస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇస్తే సరిపోద్ది. ఓకే, యా. సో నెక్స్ట్ ఒకవేళ పెగా, సేల్స్ ఫోర్స్ ఇవి కాకుండా వేరే సిస్టమ్ ఇచ్చాడు అనుకో, మనం ఏం చేద్దాం అంటే ఎగ్జాంపుల్గా ఒక ఇన్వాలిడ్ అనేది పంపిద్దాం, ఇన్వాలిడ్ సోర్స్కి, ఇన్వాలిడ్ source.dwl. ఓకే, సో ఇన్వాలిడ్ సోర్స్లో నేనేం చెప్తానంటే వాట్ ఐ కెన్ సే, జస్ట్ ఒక హాట్ కోడ్ చేస్తాను, మెసేజ్ ఇలా పెట్టి లేకపోతే సింగిల్గా ఇంత కాకుండా ఇన్వాలిడ్ సోర్స్. ఓకే, సమ్ హార్డ్ కోడ్ మెసేజ్ అనేది వాళ్ళకి రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే, సో మనం ఇక్కడ ఇచ్చినప్పుడు, సో మనకి జావాలో అయితే ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ అనేది ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ అనేది మ్యాండేటరీ. ఓకే, మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ సేల్స్ ఫోర్స్, సో ఎస్ఎఫ్డిసి అంటారు కొంతమంది, సేల్స్ ఫోర్స్. ఓకే, సో నేను సేల్స్ ఫోర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాను, సేల్స్ ఫోర్స్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది డైనమిక్గా రీడ్ చేస్తాను. ఓకే, సేల్స్ ఫోర్స్ లేదు అంటే నేను ఏం చేయాలా, డైనమిక్గా సపోజ్ ఈ ఫైల్ కదండి, ఇన్వాలిడ్ సోర్స్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, డైనమిక్గా ఫైల్ అనేది సెట్ చేస్తున్నాం.
సెట్ DWL ఫైల్ డైనమికల్. ఓకే, వేరియబుల్ నేమ్లో అయితే స్పేసెస్ ఉండకూడదు, డిస్ప్లే నేమ్లో స్పేసెస్ ఉండొచ్చు. ఓకే అండి. ఓకే, నేను ఇది యాక్చువల్గా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, మా ప్రాజెక్ట్లో కూడా ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే, సో నేనేం చేస్తాను, ఏముందండి ఎర్రర్ ఏమొచ్చింది, ఇఫ్ యూజ్ చేసాము. సో మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే ఏమని చెప్పాను, విండోలోకి వెళ్ళి షోలో ప్రాబ్లమ్స్లో చూడండి. ఓకే, రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎర్రర్ ఆన్ ఎక్స్ప్రెషన్. ఏముందండి ఎర్రర్, ఏమైనా చెప్తారా? దీంట్లో మనం రాసిన దాంట్లో ఏముంది ఎర్రర్? ఇఫ్ ఇక్కడ ఏం చూపించట్లేదు, లేకపోతే ఇక్కడ మనము అవుట్పుట్ అప్లికేషన్ బై జావా అందాము. ఓకే, ఓకే, మనకి ఎక్స్ప్రెషన్ అనేది దీనికి ఇన్పుట్ ఏంటండి, ఈ ఫైల్కి ఇన్పుట్, సారీ డైనమిక్ ఎవాల్యుయేట్ కాంపోనెంట్కి ఇన్పుట్ దీని యొక్క వేరియబుల్ కదా, దాన్ని వ్యాట్స్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ కాబట్టి వ్యాట్స్ డాట్ డైనమిక్ DWL ఫైల్. ఓకే, ఓకే, దీనికి ఇన్పుట్ లాగా నేను ఏం సెండ్ చేస్తానంటే పేలోడ్ని సెండ్ చేస్తాను. చూద్దాము ఏమైనా ఎర్రర్స్ వస్తాయో, నేను ట్రై చేయలేదు నేను కూడా. ఓకే, బై డిఫాల్ట్గా 8081. ఓకే, సో మీకు యాక్చువల్గా మీ డెవలప్మెంట్లో మీరు ఏం చేసినా మీ చేతిలో ఉండదు, ఈ పోస్ట్ నేమ్ ఏమో మీ చేతిలో ఉండదు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కాన్ఫిగర్ చేస్తారు. సో ఈ వాల్యూస్ మీకు చెప్పా కదా, రియల్ టైంలో డైనమిక్గా పాస్ చేస్తాం, ఇట్లా ఏమి హార్డ్ కోడ్ చేయము. పోర్ట్ నెంబరు, హోస్ట్ డీటెయిల్స్, ఇవన్నీ ఏ కాన్ఫిగరేషను మనము హార్డ్ కోడ్ చేయము. మనము అంతా ఏం చేస్తాము, డైనమిక్గా ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ అన్ని, పోస్ట్, పోర్ట్, ఈ ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్టీ ఫైల్లో స్టోర్ చేస్తాము సపరేట్గా. ఆ ప్రాపర్టీ ఫైల్లో నుంచి రీడ్ చేస్తాము. ఓకే, చూద్దామండి, నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఈ కాంపోనెంట్. సో రీడ్ URL సో మనం డైనమిక్గా రీడ్ చేయాలంటే, ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలంటే రీడ్ URL అనేది చాలా యూజ్ అవుతుందండి. రీడ్ మెథడ్ అండ్ రీడ్ URL, ఈ రెండు ఫంక్షన్స్ చాలా యూజ్ అవుతాయి. క్యాపిటల్ లెటర్స్గా రీడ్ URL. ఓకే, ఓకే, సో సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది మ్యాండేటరీనో ఆప్షనల్లో ఒకసారి చూద్దాం డాక్యుమెంటేషన్లో. సో docs.mulesoft.com అనేది అఫీషియల్ అండి. ఓకే, సో రీడ్స్ ఏ URL ఇంక్లూడింగ్ ఏ క్లాస్ పేజ్. సో క్లాస్ పాత్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, యా, సో మనమైతే ఒక ఆర్గ్యుమెంటే ఇచ్చాము. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయలేదు, ఎక్సెప్షన్ త్రో చేస్తే సెకండ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేద్దాం. ఈ రీడ్ URLకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదండి, 2 పారామీటర్స్ ఉన్నాయి, బట్ మనం ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసాము. సో ఇంకో పారామీటర్ పాస్ చేయలేదు, మేబీ ఏమైనా ఎక్సెప్షన్ రావచ్చు, చూద్దాం. ఓకే, సో నా మెథడ్ నేమ్, నా ఎండ్ పాయింట్, నా ఫ్లో యొక్క ఎండ్ పాయింట్ అనేది
టెస్ట్. ఓకే, సో ఈ పాత్ ఏంటండి, రిక్వెస్ట్ పాత్ ఆర్ ఎండ్ పాయింట్ అనుకోవచ్చు. ఓకే, సో సోర్స్ లో మనం ఏం చేసాము, ఇక్కడ ఏమని చెప్పాము సోర్స్ లో. సో డిడబ్ల్యూఎల్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎలా అంటే అలా రాయకూడదు, ఎగ్జాక్ట్ అదే వర్డ్ తో రీడ్ చేసేది. సో అజ్యూమ్ దట్ సేల్స్ ఫోర్స్ అనేది పాస్ చేస్తాను. సో హెడర్స్ అనేది కేస్ సెన్సిటివ్ అండి, లేకపోతే కేస్ సెన్సిటివ్ కాదా హెడర్స్ అనే ఫీల్డ్? హెడర్స్ ఇక్కడ కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ ఎస్ తో ఇచ్చినా రీడ్ చేసేద్దాం మనం స్మాల్ లెటర్ తో పంపిస్తే ఈ హెడర్ ని. రోహిత్, కేస్ సెన్సిటివ్ అనుకో. హెడర్స్ కేస్ సెన్సిటివ్ కాదండి, క్వైరీ పారామీటర్స్ ఒకటే. సో మీరు ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చుకోవచ్చు, ఓ అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చుకోవచ్చు, స్టిల్ రికగ్నైజ్ చేస్తుంది. అదే క్వైరీ పారామ్స్ అయితే కేస్ సెన్సిటివ్. సో ఎగ్జాక్ట్ గా ఎలా అయితే పాస్ చేస్తున్నామో అలానే మనము రీడ్ చేసుకోగలము ఆ అట్రిబ్యూట్స్ ని. ఓకే, లెట్స్ సీ ఇక్కడ ఏమొచ్చుద్దో. టెస్ట్. ఓకే, ఓకే, మేబీ unable to resolve a reference. ఓకే, ఇక్కడ ఇంకో ఆర్గ్యుమెంట్ ఇద్దామండి. సరే, ఎక్కడ రాసాము? సో ప్రాజెక్ట్ లో స్క్రిప్ట్స్ అనేది డైరెక్ట్ గా ఎప్పుడైనా మనము హార్డ్ కోడ్ చేయకూడదు. సో మనం ఏం చేద్దాం, మనం ఏం చేయాలంటే ఆ స్క్రిప్ట్ అన్ని ఒక ఎక్స్టర్నల్ ఫైల్లో స్టోర్ చేసుకొని రీడ్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ కానీ ఏదైనా. సో సారీ, సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏం చేస్తాను, రీడ్ చేస్తాను. ఓకే, ఈ డేటాని కూడా అజ్యూమ్ దట్ నేను జేఎస్ఎన్ సేల్స్ ఫోర్స్ కూడా చేసినాను. సో మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను చెప్పాడు వాళ్ళ డిడబ్ల్యూఎల్ ఫైల్స్ ప్రాజెక్ట్లో కూడా స్టోర్ చేసుకోరంట, వాళ్ళు ఏడబ్ల్యూఎస్ S3 బకెట్లో స్టోర్ చేసుకుంటారు అని చెప్పారు. సో S3 బకెట్ అంటే లైక్ గూగుల్ డ్రైవ్ లాగా. సో అక్కడ డిడబ్ల్యూఎల్ ఫైల్స్ మెయింటైన్ చేస్తారు, అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది. డైనమిక్గా స్క్రిప్ట్ని వాళ్ళు రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కూడా ఎర్రర్స్ వస్తే నేను మళ్ళీ రేపు చెప్తానండి ఈ కాంపోనెంట్ గురించి. ఓకే, ఇప్పుడు వచ్చింది డిఫరెంట్ అనుకుంటా కదా, pd url క్లాస్ పాత్ dwl. ఓకే, ఇది నేను ఒకసారి చూసి ఒకసారి నేను చేసి చెప్తానండి. బట్ మీకు మెయిన్ పర్పస్ అయితే అర్థమైంది కదండి. సో డైనమిక్గా మనము ఏదైనా స్క్రిప్ట్ని కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే యాజ్ ఎ వేరియబుల్ లాగా స్టోర్ చేసుకొని ఆ స్క్రిప్ట్ ఫైల్ని ఏం చేస్తున్నాము, ఇన్పుట్ లాగా దీనికి పాస్ చేస్తున్నాము ఈ కాంపోనెంట్కి. ఆ ఫైల్ని డైనమిక్గా పాస్ చేస్తున్నామండి, ఎక్స్ప్రెషన్ ద్వారా ఈ ఫైల్ని అనేది పాస్ చేస్తున్నాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ చాయిస్ రౌటర్ వీటికి అన్నిటికి వెళ్ళకుండా ఇక్కడ నుంచే చేయొచ్చు. సో నేను ఇందాక చెప్పా కదా, సో ఈ ఫైల్స్ అనేది కొంతమంది ఈవెన్ ఎక్స్టర్నల్గా కూడా స్టోర్ చేస్తూ ఉంటారు వేరే లొకేషన్లో నుంచి. సో వేరే లొకేషన్లో నుంచి రీడ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఫైల్ నేమ్ని ఇన్పుట్ లాగా ఇక్కడ పాస్ చేస్తారు. ఓకే అండి, నేను ఇది చెప్తాను. సో నెక్స్ట్ సో మనకి జావా క్లాసెస్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మ్యాక్సిమమ్ డిడబ్ల్యూఎల్ లాంగ్వేజ్ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్స్ అనేది మనకి సరిపోతాయి. ఇన్ సమ్ కేసెస్ వాళ్ళ డిడబ్ల్యూఎల్ లాంగ్వేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫంక్షన్స్ అనేది సరిపోదు మీ రిక్వైర్మెంట్కి. అప్పుడు మీరు ఏం చేయాలా, కస్టమ్ కోడ్ రాయాలంటే
ఫర్ సపోజ్ మీ రిక్వైర్మెంట్ ఉందండి, ఏదైనా స్ట్రింగ్ ఉంటే దాంట్ లోపల ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేసి స్మాల్ లెటర్స్ని స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలా ఈజీగా. ఓకే, సో డైరెక్ట్గా నాకు హ్యాండీగా లేదు ఆ ఫంక్షన్ అనేది. డిడబ్ల్యూఎల్ కూడా ఒక లాంగ్వేజే కదా, ప్రతి లాంగ్వేజ్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో జావా కూడా ఒక లాంగ్వేజే, జావా కూడా సమ్ ఫంక్షన్స్ని రెడీమేడ్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది. బట్ జావా రిచ్ కాబట్టి చాలా ఫంక్షన్స్ మనకి హ్యాండీగా అవైలబుల్లో ఉంటాయి. బట్ డిడబ్ల్యూఎల్లో మరి అన్ని ఫంక్షన్స్ ఉండవు. సో బ్యాక్గ్రౌండ్లో మీరు రాసిన స్క్రిప్ట్ అనేది జావా లాగే కన్వర్ట్ అయిపోద్ది. బట్ డైరెక్ట్గా జావాని యూజ్ చేయడం కష్టమని వీళ్ళు ఏం చేశారు, సింప్లిఫైగా ఆన్ టాప్ ఆఫ్ జావా దే బిల్డ్ డిడబ్ల్యూఎల్ లాంగ్వేజ్. సో బ్యాక్గ్రౌండ్లోనే జావా ఫంక్షన్స్ అదంతా కన్వర్ట్ అయ్యేది. ఓకే, సో మీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యే ఫంక్షన్స్ లేకపోతే మీరు ఏం చేస్తారండి, సో కస్టమ్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే జావాలో కూడా మీరు మెథడ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఎస్ఆర్సి మెయిన్ జావా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారు జావా లోపల, సో ఈరోజు కూడా నేను ఈ జావా వాటి గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను, రేపు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఇక్కడ జావా మాడ్యూల్ లోపల ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అండి, క్లాస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ మీరు మొన్న మా ప్రాజెక్ట్ లో లాగర్ మీరు కస్టమైజ్ చేసుకున్నారు అని చెప్పారు కదా, ఇప్పుడు అవునండి, కస్టమ్ మాడ్యూల్, కస్టమ్ మాడ్యూల్ అండి అది. ఓకే ఓకే. సో ఆ మాడ్యూల్ అనేది వాళ్ళు ఎలా డెవలప్ చేశారని చెప్పాను. సో అది జావా డెవలపర్స్ అలా అని కూడా కాదు. సో మ్యూల్ వాళ్ళు ఎస్డికే అనేది ఇస్తారు. సో ఎస్డికే అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ యూజ్ చేసుకొని మనం మాడ్యూల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, మన ఓన్ కస్టమ్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన ప్రకారమే ఇన్స్ట్రక్షన్స్తో మనం ఫాలో అవ్వాలి మాడ్యూల్ని క్రియేట్ చేయడానికి. సో ఆ మాడ్యూల్స్ని ఏమంటారు, కస్టమ్ మాడ్యూల్స్ అంటారు. సో బై డిఫాల్ట్గా ఎనీ పాయింట్ కనెక్టర్స్ కాకుండా మీ ఓన్గా కూడా కనెక్టర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దేన్ని యూజ్ చేసుకుంటారంటే వాళ్ళ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాము. బట్ నేను చెప్పేది ఏంటంటే కస్టమ్ లాజిక్, బిజినెస్ లాజిక్ అనేది సమ్ బిజినెస్ లాజిక్ అనేది ఉంది. ఆ బిజినెస్ లాజిక్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి డిడబ్ల్యూఎల్లో కాంప్లెక్స్గా ఉంది. సో అలాంటి కేసులో నేనేమి వెళ్ళొచ్చు అంటే జావాకి వెళ్ళొచ్చు. ఓకే, ఆ లాజిక్ అంతా ఏం చేస్తాను, ఒక మెథడ్లో రాసుకుంటాను, జావా మెథడ్లో రాసుకుంటాను. ఆ జావా మెథడ్ని ఏం చేస్తాను, డిడబ్ల్యూఎల్ నుంచైనా కాల్ చేసుకోవచ్చు, లేకపోతే జావా అని సపరేట్గా మాడ్యూల్ ఉంటుంది, ఆ మాడ్యూల్ నుంచైనా చేసుకోవచ్చు. అర్థమైందండి. సో నా రిక్వైర్మెంట్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఇది రేపు అంతా క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో నా రిక్వైర్మెంట్ ఎలా అంటే, వచ్చిన వాటిలలో స్పెషల్ క్యారెక్టర్స్ ఇవంతా ఉన్నాయి. సో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అంతా రిమూవ్ చేయాలి. సో ఓవరాల్గా నాకు నేమ్ అనేది ఇట్లా రాకేష్ సూర్య అనేది రావాలి. సో ఇక్కడ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని డిలీట్ చేయడానికి, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే నెంబర్స్ కావచ్చు. ఓకే, ఇవన్నీ డిలీట్ చేసి నాకు యాజ్ సింపుల్గా ఓన్లీ ఆల్ఫాబెట్స్ అనేది రావాలా అవుట్పుట్ స్ట్రింగ్లో. సో ఇలాంటి రిక్వైర్మెంట్ని కూడా మీరు ఏం చేయొచ్చు, డిడబ్ల్యూఎల్లో చేయొచ్చు. బట్ ఆ స్క్రిప్ట్ అనేది సమ్వాట్ కాంప్లెక్స్ ఉంటుంది. అదే మీకు జావాలోకి వెళ్తే సింపుల్గా రెడీమేడ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జావాలో ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామండి, జావాలో ఫస్ట్ ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తాం, రైట్. ప్యాకేజ్లో ఏముంటాయండి, జావా ప్యాకేజ్లో నార్మల్ ప్యాకేజ్ అండి. సో వేరే లాంగ్వేజ్లో నేమ్ స్పేస్ అంటారు, ప్యాకేజ్ అంటారు. సో ప్యాకేజ్లో ఏముంటాయి, క్లాసెస్ ఉంటాయి, రైట్. క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ అలా. యా, సో మెథడ్స్ అనేది క్లాస్ లోపల ఉంటాయి, ఇంటర్ఫేస్ లోపల ఉంటాయి. సో ఓవరాల్గా హై లెవెల్లో చూస్తే హైరార్కీ ప్యాకేజ్ లోపల ప్యాకేజ్ కెన్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో క్లాస్ అంటే మీరు చెప్పవచ్చు, క్లాస్లో ఏముంటాయి, మెథడ్స్ అంటే మెంబర్స్ మెథడ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా డిఫైన్ చేయడము ప్రాపర్టీస్ ఆర్ ఇంకా ఏమంటామండి, వేరియబుల్స్ ఇలా అంటాం కదా. సో క్లాస్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ సమ్ మెథడ్స్, రైట్. సో ఈ మెథడ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి జనరల్గా, అంటే జావా అని కాదు, నార్మల్గా ఊప్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా.
సో మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి కదా, స్టాటిక్ మెథడ్స్, ఓకే, అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అనేది, ఓకే, నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయాలంటే మనము ఎలా చేయాలండి? అజ్యూమ్ దట్ నాకు ఒక క్లాస్ ఉంది, ఓకే, క్లాస్ క్యాలిక్యులేటర్. నేను జస్ట్ సూడో కోడ్ రాస్తున్నాను, ప్రాపర్ సింటాక్స్ కదా. ఓకే, సో క్లాస్ క్యాలిక్యులేటర్ అని ఉంది. దీంట్లో నాకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, పబ్లిక్ ఇంట్ యాడ్, ఓకే, ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ఇంట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సింపుల్గా చెప్పడానికి, ఇంట్ జెడ్ అంటాను. జెడ్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ చేస్తున్నాను ఆ వేరియబుల్ని, జెడ్ ఈక్వల్ టు 0. నేనేం చేస్తాను అంటే దీన్ని ఒక లైన్లో అయినా రాయొచ్చు, మీకు జస్ట్ అర్థం కావడం కోసం ఇట్లా అని చెప్తున్నాను. ఎక్స్ ప్లస్ వై రిటర్న్ ఏం చేస్తున్నాం అండి, జెడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది క్లాస్ అయితే ఇదేమవుతుంది, మెథడ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఏమొచ్చుద్ది, నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో స్టాటిక్ మెథడ్స్ అంటే ఎలా ఉంటాయి? సో ఇదే లాజిక్. సో ఇక్కడ నేనేం చేస్తాను, పబ్లిక్ స్టాటిక్ అంటాను. ఓకే, ఇది సబ్ట్రాక్షన్ అంటాను, జెడ్ ఈక్వల్ టు 0. సో నాకు జెడ్ ఎక్స్ మైనస్ వై. ఓకే, హలో. రాకేష్ డ్రాప్, రాకేష్ వాయిస్ అనిపించట్లేదు. హలో, ఎస్ రాకేష్, వినపడుతుందండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, టైమ్ అవుట్స్ వచ్చాయి, సమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో. సో ఇక్కడ వరకైనా వినపడిందా క్యాలిక్యులేటర్ అనేది చెప్పుకుంది ఇదంతా? యా స్టాటిక్ కీ యూజ్ చేశారు కదా అంతవరకు. ఓకే. సో జనరల్గా మనకి క్లాస్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, స్టాటిక్ మెథడ్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాము, రైట్? ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. సో యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ గోయింగ్ టు కాల్ దట్ మెథడ్స్ కదా. సో జనరల్గా ఏమైందండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే న్యూ ఆపరేటర్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమైంది, ఈ క్లాస్లో ఉన్న మెంబర్స్కి మెమరీ అనేది అలకేట్ అయ్యింది జేవిఎంలో. ఓకే, సో మెమరీ అలకేట్ అయ్యింది కాబట్టి వీ కెన్ రెడీ హ్యాపీలీ యూజ్ దేర్ మెథడ్స్. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ అయితే నాన్ స్టాటిక్ మెథడ్స్కి కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలా. ఓకే, ఓబీజే క్యాలిక్యులేటర్ అంటున్నాం, క్యాల్సి
obj dot యాడ్ ఏం చేస్తున్నాము, అజ్యూమ్ దట్ 5,6 అంటున్నాము. ఓకే, సో అదే స్టాటిక్ మెథడ్స్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, క్లాస్ నేమ్ తోనే కాల్ చేసుకోవచ్చు. యాడ్ సారీ, ఇది స్టాటిక్ మెథడ్ ఇది కదండి. సో స్టాటిక్ మెథడ్స్ అయితే డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 6,3 అనేది ఇస్తున్నాను, ఇక్కడ 4,3 అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఓవరాల్ గా మనం చెప్పుకున్న ప్రకారం ఏంటండి, సో మన క్లాస్లో ఏదైనా లాజిక్ రాయాలంటే జావాలో మీరు బేసిక్గా మెథడ్లో రాస్తారు. మెథడ్ అనేది ఎక్కడ ఉంటుంది, క్లాస్లో కదా ఉండేది. సో మెథడ్స్ అనేది 2 types ఆఫ్ మెథడ్స్ అనేది ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో మెథడ్స్ ఏంటంటే స్టాటిక్ మెథడ్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, సో స్టాటిక్ మెథడ్కి మనము స్టాటిక్ మెథడ్స్ కెన్ కాల్ డైరెక్ట్లీ యూజింగ్ క్లాస్ నేమ్, రైట్. నాన్ స్టాటిక్ మెథడ్స్ అండి, నాన్ స్టాటిక్ మెథడ్స్ ఏమని చెప్పామండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. non-static methods can be called using instance of the class. అంటే ఇక్కడ ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్, యూజింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్. ఓకే, సో మనకి మెథడ్స్ అన్నాం కదా. సో బేసిక్గా క్లాస్ లోపల మనము మెథడ్స్ అనేది రాస్తాము. ఎన్క్యాప్సులేషన్ ప్రకారము మనం లాజిక్ అనేది ఓన్లీ మెథడ్స్ లోపల రాయాలి, అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్స్ అనేది రాయకూడదు. డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఈ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. ఓకే, ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకేముంటుందంటే మనకి సమ్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, జావా మాడ్యూల్ని కూడా యూజ్ చేస్తారు. అలా ఎలాగైతే హెచ్టిటిపి మాడ్యూల్, ఈమెయిల్ మాడ్యూల్ మనం కాస్త చూస్తాం కదండి, అలానే జావా మాడ్యూల్ అనేది కూడా ఉంటుంది. ఓకే, జావా మాడ్యూల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను ఈరోజు ఇంట్రొడక్షనే, రేపు యాక్చువల్గా ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి కదా. స్టాటిక్ మెథడ్స్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అని చెప్పాము, డైరెక్ట్గా క్లాస్ నేమ్తో క్రియేట్ చేయొచ్చు. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ కాల్ చేయడం అంటే ఇన్వోక్ అండి. ఇన్వోక్ అన్నా కాల్ అన్నా ఒకటే. సో నార్మల్గా ఇన్వోక్ అన్నా కాల్ అన్నా ఒకటే, సేమ్ మీనింగ్, కాల్ చేయడం. సో ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని ఇన్వోక్ చేయాలి అంటే స్టాటిక్ మెథడ్ని యూ కెన్ యూజ్ ఇన్వోక్ స్టాటిక్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, మన క్లాస్ నేమ్ అజ్యూమ్ దట్ ఇక్కడ డమ్మీగా ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో మన క్లాసెస్, జావా క్లాసెస్ అన్ని ఎక్కడ ఉంటాయండి, ఎస్ఆర్సి మెయిన్ జావా ఫోల్డర్లో ఉంటాయి కదా. ఇక్కడ ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి క్లాస్ అని క్రియేట్ చేస్తే, ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి, ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలి, రైట్. సో అజ్యూమ్ దట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్యాకేజ్ అనేది ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. న్యూ ప్యాకేజ్ ఇస్తాను, క్యాలిక్యులేటర్ అని చెప్తున్నాను. ఇది క్లాస్ నేమ్, బట్ ఓకే, క్యాలిక్యులేటర్ అనేది ఇచ్చాను నా ప్యాకేజ్ నేమ్. ఆ మెథడ్ లోపల నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ CALC అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫినిష్ అని కొడతాను. ఏమవుతుందండి, ప్యాకేజ్ అనేది క్యాలిక్యులేటర్ అంటే CALC ఏమవుతుంది, మెథడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, మెథడ్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ సింపుల్గా ఓ 2 times చేశాను. ఓకే, సో ఇవేం చేస్తుంది, సో సెమికోలన్ అనేది కంపల్సరీ ఉండాలి కదా ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్లో. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా అండి, బట్ రియల్ టైంలో మీకు మేబీ కాంప్లెక్స్గా ఉండొచ్చు ఒకవేళ యూజ్ కేసు ఉంటే. ఓకే, బట్ మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ సెషన్స్ అంతా, సో
ఇవి కూడా ఉంటాయి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడం కోసము. సో మీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఓకే ఇలాంటి లాజిక్ ని జావా క్లాసెస్ లో చేయొచ్చు, మనకి జావా మాడ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది మ్యూల్, అలా చెప్పడం కోసమే అండి. ఓకే, సో నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను. సో మనకి క్లాస్ అనేది ఏం చేశాను, ప్యాకేజ్ లో ఉంటుంది. మీరు డిఫాల్ట్ గా డైరెక్ట్ గా క్రియేట్ చేశారనుకోండి, ప్యాకేజ్ ఏం లేకుండా అది డిఫాల్ట్ ప్యాకేజ్ కిందకి కన్సిడర్ అయిపోద్ది. ఇన్ జనరల్ గా ప్రతి క్లాస్ ఎప్పుడు ప్యాకేజ్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలండి, మన మెథడ్స్ కాబట్టి ఫస్ట్ మన క్లాస్ నేమ్ క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ మీరు ప్లస్ అని క్లిక్ చేస్తే, సారీ ఇక్కడ సెర్చ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ పక్కన ఒక దీన్ని ఏమంటారు, ఒక ఐకాన్ ఉంది కదండి, ఒక మిర్రర్ టైప్ ఆఫ్ ఐకాన్, దీన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం అట్లా. సో ఇక్కడ మన క్లాస్ని సెర్చ్ చేసుకోవచ్చు, క్యాలిక్యులేటర్. ఓకే, వచ్చింది. సో ఇక్కడ మనం ఎప్పుడైనా ఫుల్లీ క్వాలిఫైడ్ పాత్ ఇవ్వాలా. సో ఫుల్లీ క్వాలిఫైడ్ పాత్ అంటే ప్యాకేజ్ అండ్ దాని క్లాస్ నేమ్. ఓకే, దాంట్లో ఉన్న అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది అండి, రికగ్నైజ్ చేస్తుంది. దీంట్లో ఉన్న మెథడ్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఓన్లీ సబ్ట్రాక్షనే వచ్చింది. ఎందుకు వచ్చిందండి? పద్మావతి, రుచిత ఎవరైనా చెప్తారా? ఓన్లీ మన క్లాస్ లో 2 మెథడ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ సబ్ట్రాక్షన్ మెథడే ఎందుకు వచ్చింది? స్టాటిక్ మెథడ్ క్లాస్ నేమ్ తో కాల్ చేసాను. అంటే మనము ఓన్లీ ఇదేంటి, ఈ కాంపోనెంట్ ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ నే కాల్ చేస్తుంది. ఓకే, స్టాటిక్ మెథడ్స్ మన క్లాస్ లో ఉంది ఓన్లీ ఈ మెథడ్ కాబట్టి సబ్ట్రాక్షన్ వచ్చింది. ఓకే, సో నేను ఇది డైనమిక్ గా డేటా పాస్ చేయాలి కదా, సో వీటికి ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేనేం చేయొచ్చు, ఇక్కడ సో ఇక్కడ ఏవైతే డిఫైన్ చేసామో అలా. సో ఎక్స్, సో ఎక్స్ యొక్క వాల్యూ. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆర్క్స్, ఏఆర్జిఎస్ ఆర్క్స్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వై కోలన్ ఇంకో ఆర్గ్యుమెంట్ నేమ్ ఫర్ సపోజ్ 20 and 10. ఓకే, సో ఇలా పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడ్స్. బట్ నాన్ స్టాటిక్ మెథడ్స్ని ఎట్లా కాల్ చేయాలని చెప్పానండి? నాన్ స్టాటిక్ మెథడ్స్ని ఎలా కాల్ చేయాలని చెప్పాను? ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి జావా మాడ్యూల్లో మనకి ఏమొస్తుంది, న్యూ అనేది వస్తుంది. ఓకే, సో న్యూ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి అర్థం చేసుకోండి. సో ఈ కాంపోనెంట్ని మనం కాల్ చేసాం కదా, దీని యొక్క అవుట్పుట్ అనేది వచ్చింది కదా, ఆ అవుట్పుట్ని మనం ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు, టార్గెట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అంటే దీనిలో ఇక్కడ సబ్ రిజల్ట్, ఇక్కడ ఏం చేసి ఓకే మనం దీంతో ఏం చేస్తాము, న్యూ ఆపరేషన్ తో మనం ఇవన్నీ మాడ్యూల్ అయితే దీని లోపల ఉండేవన్నీ ఏమంటారండి, ఆపరేషన్స్ అంటాము. రైట్, జావా మాడ్యూల్ ఇవన్నీ ఆపరేషన్స్. న్యూతో ఏం చేస్తున్నాను, ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, న్యూ ఆపరేషన్ తో మనం క్రియేట్ చేసేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. రైట్, సో ఫస్ట్ మన క్లాస్ అనేది ఇవ్వాలి కదా. సో ఇక్కడ బ్రౌజ్ అని సెర్చ్ చేస్తే మీ అన్ని రికగ్నైజ్ చేస్తుంది, మీ క్లాసెస్ అన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఇది అప్పుడప్పుడు టైం పడుద్ది, అప్పుడప్పుడు రికగ్నైజ్ కూడా చేయదు. సో ఆ కేసులో మీరు టైప్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఏం చేస్తుంది, న్యూ అనేది ఇక్కడ ఏంటి, కన్స్ట్రక్టర్. సో జనరల్గా న్యూ ఆపరేటర్ ఏం చేస్తామండి, సో న్యూ ఆపరేటర్తో మనము ఇంటర్నల్గా ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాము. ఇట్లా మనం రాసామంటే నథింగ్ బట్ ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీ ప్రోగ్రాంలో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంటే యూ కెన్ పాస్ ద ఆర్గ్యుమెంట్స్. సో జనరల్గా కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక స్పెషల్ మెథడ్ కదండి. సో క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ మెథడ్ నేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. రైట్, సో ఇంటర్వ్యూలో అడుగుతారు కదా, కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ స్పెషల్ మెథడ్ అని చెప్పొచ్చు. సో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి మనము యాక్చువల్గా డైరెక్ట్గా కాల్ చేయలేము. సో కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేమ్ సేమ్ ఉంటాయి. ఏమి మనము డిక్లేర్ చేయలేదు అంటే, క్రియేట్ చేయలేదు అంటే దాంట్లో ఏముంటుంది, ఆ క్లాస్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. సో మీరు
క్రియేట్ చేసినా చేయకపోయినా దాంట్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. ఆర్ఎల్స్ మీరు క్రియేట్ చేయాలంటే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా కన్స్ట్రక్టర్ పర్పస్ ఏంటి, లోపల ఉన్న వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను ఫర్ సపోజ్ గ్లోబల్ గా ఇంట్ k ఈక్వల్ టు 0 అంటే ఓకే, సో ఈ k అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్ ని నేను ఎలా ఇనిషియలైజ్ చేస్తాను, యూజింగ్ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసుకొని ఇనిషియలైజ్ చేస్తాను. సో ఇక్కడ నేను k ఈక్వల్ టు y అంటే ఇంటర్నల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కానీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఏమైందండి, ఇంటర్నల్ గా ఈ మెథడ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది కాలేదు. ఆ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లో మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంటే టు ఇనిషియలైజ్ ద వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో మనము ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, ఓబీజే క్యాల్సి అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అండి, ఇప్పుడు మన చేతిలో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి వీ కెన్ కాల్ నాన్ స్టాటిక్ మెథడ్స్. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఇక్కడ ఏంటి, ఇన్వోక్. ఓకే, సరే సో మనం ఇక్కడ ఇన్స్టెన్స్ ఏం పాస్ చేయాలండి, మన ఇన్స్టెన్స్ ఎక్కడ స్టోర్ అయింది, ఇక్కడ స్టోర్ అయింది కదా. ఈ ఆపరేషన్ అనేది ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్స్టెన్స్ ని ఎక్కడ స్టోర్ చేసాము, ఇక్కడ స్టోర్ చేసాము. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, var's డాట్ ఓబీజే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఆ మెథడ్ ని కాల్ చేయాలి కదా. ఓకే, ఈ ఫైల్ నేమ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, సమ్ టైమ్స్ ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ లో రావచ్చు, రాకపోవచ్చు. అప్పుడు రికగ్నైజ్ చేయలేదంటే మీరే మాన్యువల్ గా ఇచ్చేయండి, ఫెచింగ్ మెటాడేటా కీస్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ మెథడ్స్ అన్ని మనం రాయలేదు, బట్ స్టిల్ ఏమొస్తున్నాయి, ఆటోమేటిక్ వస్తుంది. మన మెథడ్ అనేది ఇది. ఎందుకు ఇవి ఆటోమేటిక్ వస్తుందంటే ప్రతి క్లాస్ అనేది జావాలో ఇంకో క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఆబ్జెక్ట్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఆబ్జెక్ట్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనే క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్ని యాక్సెసిబుల్ అవుతాయి. ఓకే, సో నేను కాల్ చేయాల్సింది యాడ్ అనే మెథడ్. ఓకే, నేను యాడ్ కి ఇక్కడ నుంచి పాస్ చేస్తాను ఆర్గ్యుమెంట్స్, రైట్. సో నేనేం చేస్తానండి, ఎక్స్ వాల్యూ 10, y వాల్యూ 20. ఓకే, అర్థమైందండి. సో స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటే అర్థమైందా. బేసిక్ గా క్లాస్ లోపల స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ ఇన్వోక్ స్టాటిక్ ఆపరేషన్. ఇన్ కేస్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాక ఆ ఆబ్జెక్ట్ తో మనము నాన్ స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేస్తాము. ఓకే, ఇలానే మనకి డైరెక్ట్ గా జావా మాడ్యూల్ తో కాకుండా యూ కెన్ యూజ్ DWL స్క్రిప్ట్ టు కాల్ ద జావా ఫంక్షన్స్. ఓకే, సో DWL స్క్రిప్ట్ నుంచి కూడా మనం ఈ ఫంక్షన్స్ ని కాల్ చేయొచ్చు. ఓకే, DWL స్క్రిప్ట్ నుంచి కూడా అంటే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ నుంచి కూడా. ఓకే, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ నుంచి కూడా అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ లో మనం రాసే స్క్రిప్ట్ ఏంటండి, DWL కదా. ఇక్కడ మనము సమ్ కమాండ్స్ ని యూజ్ చేసుకొని ఈ ఫంక్షన్స్ ని కూడా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ జావా కోలన్ ఇలా సమ్ సింటాక్స్ ఉంటుంది, అది మీకు రేపు చెప్తాను. సో ఇప్పుడు వరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూ కెన్ క్రియేట్ జావా క్లాసెస్ ఇన్ మ్యూవల్ ప్రాజెక్ట్స్. జావా క్లాసెస్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, జావా మెథడ్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో జావా మెథడ్స్ ని కాల్ చేయాలంటే యూ హ్యావ్ జావా మాడ్యూల్, రైట్. అలానే జావా మెథడ్స్ ని కాల్ చేయాలంటే DWL కూడా సపోర్ట్ చేస్తుంది. DWL ఆల్సో విల్ సపోర్ట్ టు కాల్ జావా మెథడ్స్. ఓకేనా అండి.
సో ఇది చెప్పి రేపు నేను విఎం మాడ్యూల్ గురించి చెప్తానండి. ఇది రేపు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ గా ఫ్లోస్ క్రియేట్ చేస్తాను, మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఇంకో ఎగ్జాంపుల్ లాగా కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఒక ఫ్లోలో ఉన్న మెసేజ్ ఇంకో ఫ్లోలోకి పాస్ చేయాలంటే ఏం యూజ్ చేస్తారండి మీరు? ఒక ఫ్లోలో ఉన్న మెసేజ్ ని ఇంకో సారీ అండి ఏంటండి? ఫ్లో రిఫరెన్స్. యా, ఫ్లో రిఫరెన్స్ కాంపోనెంట్ ని యూజ్ చేసుకొని ఒక ఫ్లోలో ఉన్న మెసేజ్ ని ఇంకో ఫ్లోలోకి పాస్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నామో DWL ని యూజ్ చేసుకొని జావా మెథడ్స్ ని కాల్ చేస్తున్నాం కదా, అలానే మనం DWL ని యూజ్ చేసుకొని ఫ్లోస్ ని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, మనకి లుక్అప్ ఫంక్షన్ అనే ఒకటి ఉంటుంది. ఆ లుక్అప్ ఫంక్షన్ ని యూజ్ చేసుకొని ఫ్లో ని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, అజ్యూమ్ దట్ ఇదంతా ఇలా 4 మెథడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేను ఒక సబ్ ఫ్లోలో పెడతాను. ఓకే, సో ర్యాప్ ఇన్ రావట్లేదా? సో ఇక్కడ నేను సబ్ ఫ్లో పెట్టి, సో జనరల్ గా ఫ్లోస్ చాలా పెద్దగా ఏమి ఉండవు, బ్రేక్ చేస్తారు. సో పార్ట్ ఆఫ్ ద ఎందుకంటే సమ్ రిస్ట్రిక్షన్ లాగా అలా అనుకుంటారు. సో రీడబిలిటీ కూడా ప్రాబ్లం అయిద్దని పెద్దగా యూజ్ చేసుకోకుండా ఫ్లోని బ్రేక్ చేసి ఆ కాంపోనెంట్స్ ఏం చేస్తారు, ఇంకో ఫ్లోలో పాస్ చేస్తారు. ఓకే, అజ్యూమ్ దట్ నేను ఏం చేస్తున్నాను, ఈ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఫ్లో రిఫరెన్స్ ని యూజ్ చేసుకొని షో ప్యాలెట్, మ్యూల్ ప్యాలెట్. సో 4 మాడ్యూల్లో ఫ్లో రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ ఫ్లో రిఫరెన్స్ తీసుకొని ఈ క్యాన్వాస్ ఉంటుందిగా, ఈ క్యాన్వాస్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో ఏం చేస్తుంది, కంట్రోల్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా మనం ఏదైతే ఫ్లో నేమ్ ఇస్తామో, ఇక్కడ ఏమి ఇచ్చాం, డైనమిక్స్ ఫ్లో ఇచ్చాం కదా, ఆ ఫ్లోకి ఈ మెసేజ్ ఏం చేస్తుంది అండి, పాస్ చేస్తుంది. ఓకే, అలానే DWL యూజ్ చేసుకొని కూడా ఈ సబ్ ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లోని నేను కాల్ చేసుకోవచ్చు. అర్థమైందండి మీకు చెప్పింది? ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ లో నేనేం చేస్తాను, ఫర్ సమ్ లాజిక్ ఉంది ఇక్కడ, నేనేం చేస్తానంటే XYZ ఇలా ఇక్కడ ఒక లుకప్ అనేది, నేను జస్ట్ శాంపుల్ చెప్తున్నాను. లుకప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లుకప్ అనే ఫంక్షన్ తో ఈ పర్టికులర్ ఫ్లోని కూడా కాల్ చేసుకోవచ్చు, సబ్ ఫ్లోస్ ని కూడా కాల్ చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఏం చేస్తాము, ఇక్కడ ఫ్లో నేమ్ అనేది పాస్ చేస్తాము. దానికి ఇన్పుట్ లాగా ఏదైనా డేటా కూడా పాస్ చేయొచ్చు. పేలోడ్ పాస్ చేయొచ్చు, కంప్లీట్ పేలోడ్ పాస్ చేయొచ్చు, లేదా పార్ట్ ఆఫ్ ద పేలోడ్ పాస్ చేయాలంటే పాస్ చేసుకోవచ్చు, డైనమిక్ డేటాని పాస్ చేయొచ్చు, ఏదైనా పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇంటర్వ్యూలో జనరల్ గా అడుగుతారు, DWL నుంచి ఫ్లోస్ ని కాల్ చేయొచ్చా అంటారు. ఎస్, వీ కెన్ కాల్ ద ఫ్లోస్ యాజ్ వెల్, బట్ బై యూజింగ్ ఫ్లో రిఫరెన్స్. ఏ ఫ్లోస్ ని కాల్ చేయొచ్చు అంటే ఓన్లీ సబ్ ఫ్లోస్ మాత్రమే కాల్ చేయగలము. ఓకేనండి, సో సోర్స్ ఉన్న ఫ్లోస్ ని ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ రాశాను. ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ ని యూజ్ చేసుకొని ఈ ఫ్లోని కాల్ చేయలేను, ఇలాంటి ఫ్లోని కాల్ చేయలేను. ఈ ఫ్లోలో నాకు సోర్స్ డిఫైన్ అయింది కదా, ఇలాంటి ఫ్లోని కాల్ చేయలేను, ఓన్లీ మెయిన్ సబ్ ఫ్లోని ఫ్లోస్ ని కాల్ మాత్రమే. చేయలేము. సరే అండి, మెయిన్ ఫ్లోని కాల్ చేయలేము అంటున్నారా? మెయిన్ ఫ్లో అని కాదు, ఏదైతే ఫ్లోలో సోర్స్ డిఫైన్ చేస్తామో ఆ ఫ్లోస్, ఆ టైప్ ఆఫ్ ఫ్లోస్ ని కాల్ చేయలేము. అంటే ఓన్లీ సబ్ ఫ్లోస్ ని కాల్ చేసుకోవచ్చు. సో సబ్ ఫ్లోలో మనకి సోర్స్ సెక్షన్ ఉండదు కదండి. అవునవును. ఓకే, సబ్ ఫ్లోలో సోర్స్ సెక్షన్ ఉండదు. ఓకే ఓకే అండి, Okay. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?